హలో గైస్, గుడ్ మార్నింగ్ గైస్. సో ఏంటంటే మనం ఒక కొత్త ప్రోటోటైప్ ని కనిపెట్టాం అనమాట. వింత జంతువుని కనిపెట్టేసాము, బషీర్ మాస్టర్ అన్నమాట. ఎలాంటి మనిషి అంటే డాన్స్ రాదు ముడ్డ రాదు కానీ ఏదో రీల్స్ చేసేద్దాం, వైరల్ అయిపోదాం, డబ్బులు సంపాదించేద్దాం అని ఉంటాడు అనే ఉద్దేశంతో ఇతను చేస్తాడనమాట వీడియో. పోనీ ఈ డాన్స్ వచ్చా అంటే ది షోలోకి వెళ్ళారు అనుకుంటా, ఒక 10-15-16 ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దెంగేమన్నారు. అయినా అట్లా దెంగేమన్నారు, చెప్పు తీసి కొడతా, నువ్వేంటి బే నేర్పించేది వేరే వాళ్ళకి, ఇన్ని మాటలన్నా కూడా అతను స్టిల్ హీస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ డాన్స్ అనమాట. ఇంకా చేయాలి, చేపించాలి, నేర్పించాలి డాన్స్లు అనే ఉద్దేశంతో ఇంకా రీల్స్ చేస్తున్నాడు, వైరల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. అసలు మాస్టర్ అని ఎవడు పెట్టాడరా నీకు పేరు? ఒకటి చెప్పి మాస్టర్ అని దేనికి మాస్టర్? ఎవడు మాస్టర్, ఎవడికి మాస్టర్? సరే చూపి, ఐ విల్ షో యూ గైస్ డెమో చూపించినాక మీరే ఆలోచించుకోండి. మీకు పంది తెలుసా? మీకు పందులు ఉంటాయి కదా, బురదలో ఇట్లా మొత్తం దొర్లి బయటికి వచ్చి ఇట్లా గెంతులేస్తాయి కదా. పందిని ఎప్పుడైనా చూసారా? అంటే కొంతమంది ఉంటారు ఇప్పుడు వ్యూవర్స్ లో, కొంతమంది అబవ్ మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు చూసుంటారు ఇట్లాంటి వింతలు. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మీ స్క్రీన్ మీద ఉంది చూడండి. చూస్తూనే కొట్టబోతుందిరా నిన్ను. ఆ ముఖాన్లో ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు, నన్నే మొలేజ్ చేసినట్టు అనిపిస్తుందిరా బాబు. ఆడలేని అట్లా చూసి చచ్చిపోతారు. వీడు వేరే వాళ్ళకి నేర్పిస్తారంట. అది కూడా ఎక్కడ ఏ బేస్మెంట్ లో తీసుకెళ్ళి నేర్పిస్తున్నారా రేణు? మధు కమెంటెడ్, అరే బషీర్ నీకే డాన్స్ రాదు, వాళ్ళకేం నేర్పిస్తారా ఫాల్తు. మహేష్ కమెంటెడ్, రే పిల్లల జీవితంతో ఎందుకురా ఆడుకుంటా. కరెక్టే కదా, పిల్లల జీవితంతో ఆడుకుంటున్నాడు. ఫీజులు తీసుకున్నా తీసుకోకపోయినా అలా నేర్పించే డాన్స్ కదా. పందులు బురదలో దొరికి గెంతులు ఎట్లా ఇస్తాయో అది నేర్పిస్తున్నాడు. పర్వాలేదు. ఎలా ఉన్నాడు? అది అసలు ఏంటిది అది? ఎవడైనా అట్లా కనిపిస్తే ఊరుకుంటారా బయట? చెప్పండి. ఒకవేళ నేను అట్లా కనిపించుంటే నెక్స్ట్ డే మా మమ్మీ చంపేస్తుంది. అట్లా కనిపిస్తే మీ ఇంట్లో ఊరుకుంటారా? మీ ఇంట్లో ఊరుకునే ఛాన్స్ ఉందా? లేదు, చంపేస్తారు కదా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదో కొంచెం దేవుడి దయ వల్ల కొద్దిగా మంచిగా కనిపిస్తా, మనిషి లెక్క కనిపిస్తా. కానీ ఒకవేళ నేను పొరపాటున అలా కనిపించుంటే కానీ తను అట్లా కనిపించి కూడా ఒక డాన్స్ మాస్టర్ అయ్యాడు, పిల్లలకి డాన్సులు నేర్పిస్తుండు, చాలా షోస్ లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వగానే దెంగేమన్నారు, అది వేరే విషయం. కానీ ఆ ముఖమేంట్రా, ఎక్స్ప్రెషన్ మార్చమని చెప్పారు కదరా నీకు. నమ్మద్దు బతుకులు. ఏదో చేతులు అట్లా ఊగుతుంది, ముడ్డ అట్లా ఊగుతున్నాయని ఊపకూడదురా, దాని డాన్స్ అన్నారు. పిచ్చి కూకో. పృథ్వీ రాక్స్ కమెంటే, నిన్ను మాస్టర్ని చేసిన మాస్టర్ ఎవరు మాస్టర్ అంట. భయం వేస్తుందంట, డాన్స్ చేసి భయం వేయడం ఏంటరా. సూపర్ పర్ఫార్మెన్స్ మాస్టర్ అంట. ఇంకో వాడు పైన ఇందాక ఒకడు అట్లనే అన్నాడు, ఎవడైనా డాన్స్ రానోడు చూసి ఇదే డాన్స్ అనుకుంటే ఏంట్రా అని. ఇంకో దొరికిపోయాడు ఒకడు విక్టిమ్ అయిపోయాడు ఆల్రెడీ. సూపర్ పర్ఫార్మెన్స్ మాస్టర్ అంట. పట్టుకుని చీకు మాస్టర్. కొడంగల్ శేఖర్ వాళ్ళ డాడీ చనిపోతే పలకరియడానికి వెళ్ళారంట. దాన్ని కూడా వ్లాగింగ్ చేస్తుండ్రా వీడు. అరే డబ్బులు కావాలరా, డబ్బులు అందరికి అవసరం రా, మరీ అంత అవసరం లేదురా. రే పిచ్చిపు, రే బండపు, అరే నువ్వు కనిపించినావు అనుకో నాకు రోడ్డు మీద ఎక్కడైనా, నేను బండి నడిపేటప్పుడు తీసి ఒకటే గుద్దుడే నిన్ను గుద్ది దెంగేస్తా నేను ఆడికెళ్ళి. ఫ్రెండ్స్, పాపం వాళ్ళు శ్రీశైలంలో దారికి పోతుర్రు అడవిలో. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి పాపం వాటర్ కావాలంటే కూల్ అరే వీడు వాటర్ ఇచ్చే చారిటీని కూడా రికార్డ్ చేసుకుంటున్నారా. కూల్ వాటర్ అనమాట, కూల్ వాటర్ అన్నమాట అంట. మన వాళ్ళే. ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు? నీకు ఎందుకురా పూగా అని చూసాడు. కిలోమీటర్ వాక్ కితనే కిలోమీటర్ వాక్ కర్ రేవల్ రా. బాటిల్ తీసుకుంది, వాడు బాటిల్ ఇచ్చి దుబ్బే అంటున్నాడు. ఓన్లీ డాన్స్ లోనే మంచి ఫేమస్ అనుకుంటారు కానీ ఇతను ఇంటర్వ్యూస్ ఉన్నాయి.
అవి ఆణిముత్యాలు. అవి ఇంటర్వ్యూలు చూస్తే ఒక ప్యాషన్ క్రియేట్ అయితే లోపల. అరే వావ్, నేను కూడా అయితే ఒక బషీర్ మాస్టర్, ఒక యాటిట్యూడ్ స్టార్, అట్లా నేను కూడా మాస్టర్ అవ్వాలి కదా, అయితే ఎంత బాగుంటది అని మీరు అనుకుంటారు. చూపిస్తే మీకు ఇంటర్వ్యూలు చూపిస్తే మీరు నరాలు కట్ అయిపోయి చచ్చిపోతారు. హాయ్ సార్. హాయ్, నమస్తే. మీకు ఈ కాన్ఫిడెన్స్ పుట్టగానే వచ్చిందా, పుట్టిన తర్వాత వచ్చిందా, లేకపోతే ఏంటి? ఇప్పుడు నన్ను ఫేస్బుక్ స్టార్ అంటారా, ఇన్స్టాగ్రామ్ స్టార్ అంటారా, యూట్యూబ్ స్టార్ అంటారా? ఎర్రిపూక్ స్టార్. ఏ మాస్టర్కైనా ఒక స్టైల్ ఉంటుంది, ఏ కొరియోగ్రాఫర్కైనా ఒక స్టైల్ ఉంటుంది, ఏ డాన్సర్కైనా ఒక స్టైల్ ఉంటుంది. మనకి లేదేంటి మాస్టర్, మళ్ళీ బషీర్ మాస్టర్ మనకి ఏ స్టైల్ లేదేంటి? మీరు సిరీస్లు ఇవి చూస్తుంటారు, చిప్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు కదా బయటకు వెళ్ళి తినడానికి తెచ్చుకునేటప్పుడు కూర్చొని తినేటప్పుడు ఇట్లా పడిపోతాయి కదా, ఒంటి మీద, షర్ట్ మీద, ప్యాంటు మీద పడిపోతాయి. అప్పుడు మీరు లేచి ఇట్లా దురుక్కుంటారు కదా, అది వాడి డాన్స్ స్టైల్ అనమాట బషీర్ గారు. బషీర్ మాస్టర్ కూడా అన్న నీకు వస్తలేదు, బషీర్ సాలే, బషీర్ బాడ్ ఇట్లా అనబుద్ధి అవుతుంది. అది శేఖర్ మాస్టర్ స్టైల్, శేఖర్ మాస్టర్దే. ఎక్కడైనా ఈ హ్యాండ్ మూమెంట్స్ కంపల్సరీ ఉంటాయి. ఇవన్నీ పారంగా దర్యా సాంగ్స్ కానీ మీరు చూసిన చాలా సాంగ్స్ లో కానీ ఫోక్ అంటారు అనమాట, ఎక్కువ ఫోక్ వాడుతుంటారు. అదే రేబీస్ వచ్చిన వాళ్ళు చేస్తారు అట్లా. రేబీస్ వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర నీళ్లు పెడితే అట్లా చేస్తారు. అలా చేసినా ఏంట్రా నువ్వు, నీ ఎవడు పిలిచాడరా నేను ఇంటర్వ్యూకి, అర్థం కాదు. వెస్టర్న్ బీట్స్ వేరే ఉంటాయి, ఇవన్నీ కామన్. ఎవరు కానీ అట్లా ఊగుతున్నాడు అంతే, నాకేమి అనేది అందరు కాపీ కొడతారు. లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ్ స్టెప్లు వేస్తారు, ప్రభుదేవ్ మాస్టర్ లారెన్స్ స్టెప్లు వేస్తాడు, మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ అన్ని మిక్స్ చేసుకుంటేనే డాన్స్. అంతే తప్ప సొయాన కనిపెట్టిందంటే ఎవరో పాతకాలం కొరియోగ్రాఫర్లు వాళ్ళు ఉన్నారు. మీకు మైకేల్ జాక్సన్ గారిని తీసుకుంటే మూన్ వాక్, ఆయన చేసిన మూన్ వాక్, ఇంకా కొన్ని లెగ్స్ మూమెంట్స్ ఉంటాయి, అవన్నీ షేకింగ్ చేసేది మీ స్టైల్ అనుకుంటా మాస్టర్. మీరు అట్లా వేరే వాళ్ళకి మీ స్టైల్ ఇచ్చేసేయకండి, మీ కాపీరైట్ వేసుకోండి మీరు. మన స్టైల్ మనం వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంది? బాహుబలి సాంగ్ 1 month రిహార్సల్ చేశారు, నాటు 1 month రిహార్సల్సే. బాహుబలి నాటు దొరికిపోయాడు రా అడవి పంది. RRR లో నాటు సాంగ్ ని 1 month రిహార్సల్ చేశారు. అబద్ధాలు చెప్పేటప్పుడు కూడా వినాలనిపించాలి, అరే నిజం చెప్తున్నాడేమో అనిపించాలి, కానీ చెప్పేదే అబద్ధం అని, అది అబద్ధం అని తెలిసిపోతుంది, అయినా అబద్ధం చెప్తున్నాడంటే వీడంత ఎర్రిపుకు. నేను ఇక్కడ చెప్పే బాహుబలిలో నాటు ఉందంట, RRR లో మనోహరి ఉందా, రే బండస్సాల్. 1 month రిహార్సల్ చేశారు, ఎందుకంటే కొంచెం హెవీ బీట్, ఫాస్ట్ బీట్ అది. అట్లా ఇంకొక సాంగ్ కూడా 1 month చేశారు ఈ మధ్య. ఆ బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ధీర ధీర. బాహుబలిలో ధీర లేదు అవసరం, మగధీరలో ఉంది. ఎందుకురా పరువు తీపించుకుంటున్నావు నువ్వు, నాకు అర్థం కావట్లేదు. నీకు ఎవడు చెప్పాడు రా ధీర బాహుబలిలో ఉందని? ఆ ముఖం ఎట్లుంది తెలుసా, అబద్ధాలు ఆడుతూ పట్టుకుని పోతారు చూడు, అట్లా ఉంది ఆ ముఖం. అసలు మళ్ళీ ఇప్పుడు నన్ను వేసుకుంటారు రా కమెంట్స్ లో, ఆయన పెద్ద మాస్టర్, ఆయన చేసి నువ్వు చేయగలుగుతాను. నిజంగా చేయగలుగుతాను. నాకు ఈ వీడియో మీద ఒక సెట్ అమౌంట్ ఆఫ్ లైక్స్ తెచ్చి పెట్టండి, నేను చేస్తాడా. నేను డాన్స్ చేసి షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. అతను పెద్ద మాస్టర్, అతను చేసి నువ్వు చేయగలుగుతావు, జాబ్ ఎత్తుక్కో. అరే జాబ్ లెస్ కాబట్టే కదా రేవ్ చేస్తున్నాను, మీకు అర్థమైతే లేదు. వీడేం పెద్ద మాస్టర్ కాదు. ఫస్ట్ అయితే వీడు అవుట్ అండ్ అవుట్ ఫ్రాడ్, సెకండ్ అయితే వీడికి డాన్స్ రాదు, థర్డ్ అయితే అబద్ధాలు ఆడుతూ పట్టుకపోతాడు, ఫోర్త్ అయితే వీడు డబ్బుల కోసమే ఏదైనా చేస్తాడు. పాడిపించుకున్నా. వాళ్ళిద్దరు తెలంగాణ కళాకారులే, ఎందుకంటే మన తెలంగాణలో చాలా కళాకారులు ఉన్నారు, వాళ్ళకి వర్క్ ఇవ్వట్లే. నీలాంటి బర్రెలు ఆక్యుపై చేస్తే వాళ్ళకి ఎవడిస్తాడు రా వర్క్? చెప్పండి మాస్టర్, చెప్పండి. వాళ్ళని ఎదగనియట్లేదా? అరే నీ అంత పంది ముందర నించుంటే వాడైనా ఎదుగుతాడారా? నీ అంత పంది ఎక్కి ఇండస్ట్రీ మీద కూర్చుందంటే నిన్ను దాటి వాడైనా ఎదుగుతాడా? చెప్పండి మాస్టర్, ఇంత రెస్పెక్ట్ఫుల్ గా అడుగుతున్నా కదా నేను. చెప్పరా బండ. అందుకోసం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కూడా వర్క్ రావాలని చెప్పి ఒక పోరాటం అది చేద్దాం. ఈ పోరాటంలో చాలా భారీ లెవెల్లో ఉంటుంది. భారీ లెవెల్ ఉంటుంది అంట. వచ్చాడయ్యా పొట్టి శ్రీరాములు. వద్దు నువ్వేం పోరాటం చేయి ప్లీజ్, నీ దండం పెడతా. మన వాళ్ళు కూడా చాలా మంది బాగుపడతారు అని చెప్పి పోరాటం స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. పోరాటం అనకరా రే బండా రే. పోరాటం ఇది దేనికి పోరాడతావురా నువ్వు? నాకు అర్థం. నేను చూస్తే నువ్వు పోరాడేటోన్ లెక్క కనిపిస్తలేవు నాకు. సారీ ఏమనుకోకండి బషీర్ మాస్టర్. సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటున్నారు, ఎక్కడ కనపడట్లేరు. కారణం ఏంటనుకోవచ్చు? అంటే దొరికిపోయాను అనమాట.
జనాలకి దొరికిపోయాయి. వాళ్ళకి తెలిసిపోయింది నేను వేసేవన్నీ ఫ్రాడ్ డాన్స్లు అని. కమెంట్స్ లా పట్టుకుని కామెంట్లు వేసారు, అరే నీ డాన్సరా పూక, నువ్వు డాన్స్ ఎందుకు చేస్తున్నావురా ముండా, నువ్వు దింగేరా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి బాడకో అని. సో అందుకు నేను ఆఫ్లైన్ పేరు కోసం చెడ్డు పేరు వచ్చింది. అది ఏం చేసుకోవాలి, దాన్ని తీసుకుద్దు. ఎవరు కావద్దు అనుకొని సినిమాలోనే ట్రై చేసిన అట్లా, కానీ కుదరలే. అనుకోకుండా దేవుడి దేవల సోషల్ మీడియాలో అయితే జరిగింది. సోషల్ మీడియాలో నాకంటూ కొంతమంది, అరే సోషల్ మీడియాలో నేను ఇష్టపడే మంది ఎందరో ఎర్రి పూకులు ఉంటారు. నువ్వు ఏం చేసినా ఇష్టపడతారు సోషల్ మీడియాలో, అది తెలుసో తెలియదు. మళ్ళీ నువ్వు సినిమాల్లో నువ్వు ఎందుకు సక్సీడ్ కాలేదు ఇప్పుడు అర్థమవుతుంది. నాకైతే అర్థమవుతుంది నా వీడు ఎందుకు అవ్వలేదు. ఆ వాలకం, ఆ పొట్ట మంచి పేరు తెచ్చుకున్నా, ఎవరేమనుకున్నా నేనైతే పట్టించుకోను. ఓకే మేము అనుకుంటాంలే మాస్టర్. ప్లస్ మీకు మంచి పేరు రాలేదు. ఎవరిచ్చారా మాస్టర్ కి మంచి పేరు? బషీర్ మాస్టర్ అనడమే ఎక్కువ, మళ్ళీ మంచి పేరు అంటే దాని మీద చేసేవన్నీ ఎర్రిపు పనులు. ఇప్పుడు కొత్త ఆల్బమ్ సాంగ్స్, మంచి కొరియోగ్రఫీ తోటి కొత్త సినిమాలలో కొరియోగ్రఫీ చేద్దామని. కొరియోగ్రఫీ గురించి తెలిసిందే కదా, బాగా చేస్తారు మీరు కొరియోగ్రఫీ. కొత్త కంటెంట్, కొత్త వాళ్ళకి అవకాశాలు అనమాట. అంటే నేను చేస్తా హీరోగా. అరే నిన్ను హీరోగా ఎవడైనా పెడతాడారా? నిన్ను నువ్వే పెట్టుకుంటున్నావు సరే గానీ, ఒకవేళ నన్ను నేను హీరోగా పెట్టుకోనరా, నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. నీకు ఎక్కడిదిరా ఆ స్టైల్ ఏందిరా అసలు? ఆ గడ్డం ఏంది? మొత్తం డబల్ చిన్ మొత్తం అన్లాక్ అయిపోయింది, కింద కనిపిస్తుంది. అలాగే మనం అనుకున్న సాయి పల్లవి గారితో కూడా అది కూడా స్టార్ట్ అవుతుంది. సాయి పల్లవితో 2 years కి స్టార్ట్ అయితేనే ఉంది కానీ ఇప్పటి వరకు అయితే లేదు. అది నిజమా అబద్ధమా నాకు తెలియదు కానీ, మరే వీడు ఎలుగు బంటురా వీడిని ఎవడు పెట్టుకో. అరే నేను మరే వీడిని చూస్తేనే నాకు బీపీ వస్తున్నా. నేను మెడికల్ షాప్ పోయి ఒక సార్టెల్ ఏం తెచ్చుకుని వేసుకోవాలి, ఒక డోస్ వేసుకోవాలి వీడిని చూస్తే. ఇప్పుడు పోతా నేను మెడికల్ షాప్. శేఖర్ మాస్టర్, బషీర్ మాస్టర్, జానీ మాస్టర్, వీళ్ళ ముగ్గురులో బెస్ట్ డాన్సర్ అంటే ఎవరని చెప్తారు? నేనే. మీరే. ఎర్రిపుగ్తనం కూడా ఒక హద్దు ఉంటది రా బాబు. వీడికి ఏ హద్దు లేదేంట్రా? ఎందుకంటే అంట, అరే ఇప్పుడు నువ్వు జస్టిఫికేషన్ కూడా ఇస్తావారా? ఏ రామచంద్ర చేస్తున్నారు కాబట్టి సినిమా ఫీల్డ్ లో వాళ్ళు గ్రేట్. సోషల్ మీడియాలో నేను చేస్తున్నా కాబట్టి, సోషల్ మీడియాలో నాకంటూ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాను కాబట్టి నాకు నేనే గ్రేట్. బాగుంది క్రిస్టియానో రొనాల్డో మెంటాలిటీ. ఇప్పుడు ఎవరికైనా సజెషన్స్ ఇవ్వటమే, అది చిన్న వాళ్ళకి కానీ పెద్ద వాళ్ళకి కానీ సజెషనే. మన సజెషన్ వస్తే తీసుకోవాలి, లేకపోతే లైట్ తీసుకోవాలి అంతే. మీ సజెషన్ నాకు తెలుసు అందరు లైట్ తీసుకుంటారు మాస్టర్, బషీర్ మాస్టర్. తప్పు అని చెప్పడానికి ఆస్కారం ఎవరికైనా ఉంటది, ఆ తప్పుని చెప్పే విధానంలో ఉంటారు. అంటే మీరు తప్పు చేశారనుకో, నేనైతే ఇట్లనే చెప్తా మాస్టర్. అంటే మీరు అందరూ మనకు అందరు కావాలి, మనం అందరికి కావాలి. సారీ మాస్టర్ కానీ నాకు మీరు వద్దు మాస్టర్. మాస్టర్ కి డాన్స్ వచ్చా రాదా, చేసిన స్టెప్పుల్ని మళ్ళీ రిపీట్ చేయడు ఎందుకని అడుగుతుంది? రాదు కాబట్టి. అంటే చేసిన స్టెప్పుల్ని రిపీట్ చేసే వాళ్ళు ఎవరు చేస్తారంటే రాని వాళ్ళు చేస్తారు. నువ్వు రానోడు వారా? సినిమా కొరియోగ్రఫీకి వచ్చేటప్పుడు రిపీటేషన్ వస్తుంది. ఈ సోషల్ మీడియాలో 15 సెకండ్లకి డాన్స్ మ్యూజిక్ గురించి ఏదో కొంచెం ఎడ్యుకేషన్ ఉండి పెద్ద మాటలు మాట్లాడేసి, అరే నేను డాన్సర్ని, నేను డాన్స్ కొరియోగ్రఫీలు చేస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అంటే ఎవడైనా ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఫేమస్ అయిపోవచ్చు మాస్టర్. సో మీరు జనాలని ఎర్రిపూకులని చేయకండి, ఎందుకంటే జనాలకు తెలిసిపోయింది మీరు పెట్టిన మాస్క్ ఏదైతుందో అది జనాలకి తెలిసిపోయింది. నువ్వు పెద్ద ఎర్రిపుగ్గాడివి. నిన్ను ఫంక్షన్లకు కూడా పిలుస్తారంట కదా, ఎందుకు పిలుస్తారా నేను సన్మానిస్తారంట కదా. జనాలను మోసం చేసే బతుకు ఒక బతుకా? చెప్పండి మీరే చెప్పండి గైస్. ఇప్పుడు నాకు లాజిక్ గా మాట్లాడతాం మనం. జనాలని మోసం చేసే బతుకు ఒక బతుకా? సో ఇంకా సెట్ చూసాను అనుకోండి, నేను బీపీ లో హై అయిపోయి చచ్చిపోతాను. సో ఫర్గివ్ మీ గైస్. సో ఇక్కడికి ఆపేద్దాం మనం వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.